ఆపత్కాలంలో ఏం చేస్తాం? ఆపత్కాలంలో ఏం చేస్తాం? మీకు బైబిల్ జ్ఞానం కొంచెం ఉందని నేను అనుకుంటున్నా. ఏం చేస్తాం? ఆపత్కాలంలో ఏం చేస్తాం? మీరేం చేయాలన్నమాట. చాలామంది చేసే పని ఏంటంటే అరుగు పైన కూర్చొని వాడి బతికెట్లరా, వీడి బ్రతికెట్లరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకరి బ్రతుకు గురించి మాట్లాడే ముందు మన బ్రతికేలా ఉందో మనం చూసుకోవాలి. హల్లెలూయా. మా బ్రతికేంటండి బంగారం అంటారు. మన బ్రతికేంటని ప్రభువుకు తెలుసు. ఇప్పుడు మనకి ఆపద వచ్చింది, మనం ఏం చేస్తాం? ఒక ఆపద వచ్చింది, మనం ఏం చేస్తాం? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాం? చాలా మంది చేసే పని ఏంటంటే ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ఏడుస్తూ ఉంటారు. మా అదృష్టం ఏంటంటే మగవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో తలుపులు వేసుకొని. ఈరోజు ఆడవాళ్ళు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది నాయన అంటే ఇలా భార్య అడుగుతుంది, ఇది అడుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు చాలామంది. అవును, అది నీ బాధ్యత. భార్య పట్ల నీ బాధ్యత అది. ఇన్ని రోజులు భార్యలు ఏడ్చేవాళ్ళు. ఏమైందమ్మా అంటే నా భర్త తాగుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఈ ఆపద ఉంది నాకు అని రూమ్లో కూర్చొని ఏడ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయిందంతా. ఇప్పుడు వెళ్ళి పురుషులు మాత్రమే ఏడుస్తూ ఉన్నారు. పురుష సంఘాలు ఏడుస్తూ ఉన్నాయి పాపం. అందుకనే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము ఆపత్కాలంలో మనం ఏం చేస్తున్నాం. మనకు ఆపద వచ్చింది, మనం ఏం చేస్తున్నాం? మనం ఆపత్కాలంలో ఉన్నా దేవుడు ఒక మాట అంటాడు కదా, ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన సహాయకుడను. ఎవరంటేనా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నిజమా అబద్ధమా? మీరు అందరూ తలొస్తుంటే అవుననిపిస్తుంది, కానీ మొహం చూస్తుంటే కాదనిపిస్తుంది నాకు. మీరు రెస్పాండ్ అవుతేనే నేను వాక్యం ముందుకు వెళ్తాను, నాకున్న అలవాటు. మీరు అవును అంటే అవును అని చెప్పాలి, కాదు అంటే కాదని చెప్పండి. అట్లయితే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సరేనండి, వాక్యం చదువుకుందాం మనం. ఈయనెవరు? ఒక్కసారి మన అంశం ఏంటండి? ఆపత్కాలంలో మనం ఏం చేయాలి? ఏముందంటే మన తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోవాలనుకుంటారు. ఎవరికి చెప్పినా నీ ఆపద తీరదు. తీరిద్దా? ఇంకా నేను ఆపదలు పడేసే వాళ్ళే కానీ ఆపద తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుకో, నేను నీకు ఇచ్చాడు. ఎప్పుడైనా మీకు ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇవ్వలేదా బాబు? లేదంటున్నది. ఆపత్కాలంలో నీవు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం అంటే ఆయన ప్రత్యేకంగా రాయడండి. ఆయన రాయడు, కానీ ఆయన మాట సెలవిస్తుంది. పరిస్థితులకి మాట సెలవిస్తాం. మన పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు మనం మొరపెడతాం. వేసే దగ్గర, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నేను, కాబట్టి నువ్వే నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యో నా బిడ్డ నాకు మొరపెట్టిండ్రు అని చెప్పి ఆ సమయంలో ఏదో ఒక సహాయము చేస్తాడు. తప్పకుండా చేస్తాడు. చిన్న విషయాన్ని చెప్తాను నేనంటే, నేను ఈ మీటింగ్లోకి వచ్చే ముందు నా చేతిలో చిల్లి కావలేదు. హల్లెలూయా. నేను వెళ్ళను ఇంకా అనుకున్నా. నేను వెళ్ళను. చేతి ఖర్చులకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా. అక్కడ అందరిని అడిగితే నా పరువు పోయింది. ఎవరిని అడగదా? ఎవరు సరే, ఆయనకు ప్రేమ ఎక్కువ సేవకులకి, కానీ అలా అని మొత్తం అడగడం పెట్టుకుంటే ఆయన ఆస్తులు అమ్ముకోవాలి. సో అవి మనకు వద్దు.
ప్రభా నీ చిత్తం కనుక ఉంటే నన్ను నడిపించు, లేదా వెళ్ళను ప్రభా అనుకున్నాను. అయితే నీ చిత్తం అయితేనే నడిపించు, నేను వెళ్ళాలని ఉంటేనే నడిపించు, నేను అక్కడ బోధించాలని ఉంటేనే నడిపించు, లేదా నా పాత్ర అక్కడ ఉంటేనే నన్ను పంపించు, లేదా అవసరం. వచ్చే ముందు కూడా నాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ దేవుడు అన్ని దాటుకొని రావడానికి కృప చూపించాడు. హల్లెలూయా. ఎందుకు కృప చూపించాడు అంటే ఆపద వచ్చింది నాకు, ఏం చేశాను? మొరపెట్టాను కదా. ఏం చేశానండి? గట్టిగా చెప్పండి ఒకసారి. మొరపెట్టాను. దేవుడు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఉత్తరం ఇచ్చాడు. మీ మధ్యలో నిలబడడానికి కృప చూపించాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం, కీర్తన 81:7. అబద్ధమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చాలా ఈయన ఏం చేస్తున్నావు అంటే, ఆపత్కాలంలో నీవు మొరపెట్టగా నేను నిన్ను పడగొట్టాను అంటున్నాడా? విడిపించి తిని. ఎవరు విడిపించాడు? దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పమ్మా, ఎవరైనా నజరేయుడైన యేసు. మనం మౌనంగా ఉంటే మనం ఆయన నమ్ముకున్నందుకు సిగ్గుపడుతున్నామని అర్థం. ఆయన కలిగి ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని అర్థం మౌనంగా ఉంటే. సేవకులు అడుగుతా ఉన్నప్పుడు మీరు నోరు తెరవాలి, అప్పుడే మీరు ధైర్యంగా క్రైస్తవులము అని చెప్పుకోవడానికి అర్హులు అనబడతారంట. మీరు గర్వంగా క్రైస్తవులం మేము అని చెప్పుకుంటారంట. లేదు మీరు మాట్లాడట్లేదంటే మీరు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడాలి ఎప్పుడు? మనం తప్పు చేసినప్పుడే సిగ్గుపడమంటున్నారు దేవుడు. మిగతా టైంలో మనం సిగ్గుపడడం అవసరం లేదు. అయ్యో సంఘంలో ఎవరు నోరు తిరగట్లేదు, నేనేమో తిరగాలి నోరు అనుకోవద్దు. మనకు నోరు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మాట్లాడమన్నాను కదా అని అడిగే కదండి. మాట్లాడమన్నా కదా అని అడిగెక్కి అక్కడ మాట్లాడకండి. దేవుని కార్యాల గురించి మాట్లాడండి. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మ చదవండి మళ్ళీ ఒకసారి. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చాలు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మొరపెట్టగానే విడిపించుతాడా దేవుడు? దేవుడే కదా. మనం మొరపెట్టకపోయినా ఆయన విడిపించవచ్చుగా. మనం మొరపెట్టకపోయినా ఆయన విడిపించవచ్చుగా అని అనుకుంటారు చాలా మంది. పెద్దవాళ్ళు ఒక సామెత అంటారండి, అడగండి అమ్మాయినా అన్నం పెట్టదంటారు. మరి అడగండి దేవుడు నీకు అన్యానికి ఇస్తాడు. అవును, నీకేం కావాలో దేవుడికి తెలుసు, కానీ నేను పరీక్షిస్తాడు కదా. నా కుమారుడు నా కుమార్తె నన్ను అడుగుతారా లేదా, నా మీద ఎంత విశ్వాసం ఉంది, నా మీద ఎంత భక్తి ఉంది, వీళ్ళకు నా మీద ఎంత శ్రద్ధ ఉంది, నా మీద ఎంత అతిశయత ఉంది, వీళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది అనేది చూడాలిగా దేవుడు. ఇప్పుడు ఒక కుర్రోడు 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో ఏం చేస్తారు? పరీక్ష అంటారు కదా దాన్ని. సార్లు ఏం చేస్తారు? క్వశ్చన్ చేస్తూ ఉంటారు అందులో పేపర్లో. వీళ్ళు రాస్తేనే ఆ క్లాసు ముందుకు వెళ్ళిపోతారు, లేదంటే వెళ్ళలేదు. అలాగే దేవుడు కూడా మనము కరెక్ట్గా ఉన్నామా లేదా, ఆయన పెట్టే ఎగ్జామ్లో, ఆయన పెట్టే పరీక్షలో మనం కరెక్ట్గా ఉన్నామా, అడుగుతారా అడగరా, నన్ను మొరపెడతారా లేదా అనేది చూస్తారు. నన్ను చాలామంది అంటారు, నన్ను చూసి ఆశ్చర్యపడేవారు కొందరు, ఎగతాళి చేసేవారు కొందరు, జారిపడేవారు కొందరు, నవ్వేవాళ్ళు కొందరు. ఇందులో కొంతమంది జారిపడే వాళ్ళు అనే మాట ఏంటంటే, దేవుడికి కళ్ళు లేవంటారు. లేవంట దేవుడికి కళ్ళు లేవు బాబా, మనకున్నాయి అని నేను అడుగుతాను. అసలు మనకున్నాయా కళ్ళు? మనకున్నాయండి. దేవునికి కళ్ళు లేవంటే మనకు కూడా కళ్ళు లేవు అని అర్థం. అలాంటి అదేంటి దేవుని ఇట్లా చేశారు, దేవుడికి కళ్ళు అని. కళ్ళు ఆయనకు ఉన్నాయి కానీ మనకే లేవు. ఎందుకు లేవు అని నన్నే అడుగుతారు.
మనకెందుకు లేవు అంటారు. మనకెందుకు లేవా? ఇప్పుడు ఈ బస్ స్టాప్లో ఇంతమంది ఉన్నారు ప్రజలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగాను నేను. ఇలా ఉన్నావు కదా, జారిపడి వచ్చాను కదా. ఒకవేళ నేను ఇలా ఉండకపోతే, దేవుడు నన్ను ఇలా చేయకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివా? నువ్వు నా దగ్గరికి వచ్చేదానివా? ఇది దేవుడు ఇచ్చిన భాగ్యము అమ్మా. ఇంకో కొంతమంది అంటారు దేవునికి మనసు లేదంటారు. ఈ మనకి ఉన్నట్లు దేవుడికి మనసు లేదంట. అక్కడ నాకు ఒక ఆపదే, అదొక శోధన. నాకు ఏంటంటే నా విశ్వాసాన్ని చేరిపోయేటువంటి శోధన. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడడానికి ఆయన ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. అక్కడ ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? అయ్యా నేను ఎక్కడైనా వెళ్ళామని ఒకటే ప్రార్థన చేస్తా, అయ్యా నేను బయటికి వెళ్తున్నా, నాకు ఏ శోధనలు ఎదురు కాకుండా చూడండి. శోధనలు అంటే ఏదో ప్రమాదాలని కాదు, మాటలు, మనుషుల మాటలు, విశ్వాసాన్ని చెరపాలనే మాటలు. దేవుడు నిన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుడికి మనసు లేదు, మనస్సాక్షి లేదు, కళ్ళు లేవు, కాళ్ళు లేవని మాట్లాడుతాం. అలాంటి మాటలు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తూ ఉంటాయి. దేవుడు నిన్న ఇలా చేయాలా, ఇంకొకరిని చేయొద్దా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ అయ్యా అలాంటి మాటలకి నేను కృంగిపోకూడదు, అలాంటి ఆపద నాకు రాకూడదు, వచ్చిన దాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు నాయన అని మొరపెట్టుకో వెళ్తా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను రక్షిస్తాం. హల్లెలూయా. ఆయన రక్షిస్తున్నాడు కనుక ఈరోజు నేను ఆయన కొరకు బలంగా వాడబడతాం అని చెప్పి ఇప్పుడు దేవుడు మేము పడతామా? ఈరోజు మీ ముందుండి నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంఘం, ఎందుకంటే నేను మాట్లాడాలి అంటే నేను మాట్లాడలేను, నేను చెప్పాలి అంటే నేను చెప్పలేను. నా జీవితంలో చదువు లేదు, నా జీవితంలో జ్ఞానము లేదు, నా జీవితంలో బలము లేదు, నా జీవితంలో శక్తి లేదు, నా జీవితంలో ఏ ఎదుగుదల లేదు. కానీ ఈరోజు ఇక్కడ పులిపీఠం పైన నిలవడానికి ఆయన ఇచ్చిన ఈ కృప ఎట్టిది అంటే ఆయన కృపయే అని చెప్పాలి. హల్లెలూయా. నేను నిలబడాలంటే నిలబడలేను, నేను చెప్పాలి అంటే చెప్పలేను. ఆయన పిలుపుకి లోబడ్డాను కనుక ఆయన ఈరోజు బలంగా నిలబెట్టుకోగలుగుతున్నాడు. మనం అనుకుంటాం నాకు ఈ ఆపద ఉంది, నన్ను తప్పించేవారు లేరు, నన్ను కాపాడేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు అని మనం ఆలోచన చేస్తామే. కానీ మొరపెట్టాలి అనే అటువంటి ఆలోచన మనకి రాదు. మనకి ఏ ఆలోచన వస్తుందంటే పలానా సీతక్కకి చెప్తే నా బాధలు పోతుందేమో అనుకొని పోతాం బయటికి. సీతక్కనే ఉందండి పీత బుర్ర, ఏం లేదు, పెట్టే డౌట్లన్నీ పెట్టి పంపిస్తూ ఉంటాం. హల్లెలూయా. నీకున్న విశ్వాసాన్ని ఇంకా దిగజారగొట్టి చర్చికేం పోతావులే, టీవీలో మంచి సీరియల్ వస్తుంది చూడు, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఎలా కొట్టాలో జ్ఞానం వస్తుంది అని చెప్తా ఉంటుంది. ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మొరపెట్టకుండా? ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, అది మన పద్ధతి కాదు, అది మన నడవడిక కాదు. నువ్వు ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. నీకు ఆపది కాలంలో నీకు నమ్ముకొని తగిన సహాయకుడు ఎవరయ్యా అంటే నీ దేవుడు. నిన్ను విడిపించేవాడు నీ దేవుడు, నిన్ను రక్షించేవాడు నీ దేవుడు, నిన్ను కాపాడేవాడు నీ దేవుడు. మరి ఎందుకు నీవు విశ్వాసంగా ఆయన దగ్గర మొరపెట్టలేకపోతున్నావు? మనకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ఏదైనా వస్తే, ఏదైనా జరిగితే దేవుణ్ణి అడగడం మానేసి ఊర్లో ఉన్న బంధువులకి ఫోన్ చేస్తాం. ఊర్లో ఉన్న బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటారు. వాళ్ళు బంధువులు కాదండి, అర్థమవుతుందా? వాళ్ళు బంధువులు కాదు, రాబంధువులు. పీక్క తినడానికి తప్ప ఎందుకు పనికిరాదు. నీ బాధ, నీ కష్టము, నీ శ్రమ ఎవరు తీర్చరు. నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ రక్త సంబంధుల్లో కానీ ఎవరు తీర్చరు. తీర్చేదల్లా యేసు ప్రభు మాత్రమే. నువ్వు మొరపెట్టడం మానేసి, నువ్వు ఆయన అడగడం మానేసి ఎక్కడికో ఫోన్లు చేస్తా ఉన్నావు. ఇది ఒకటి వచ్చింది మనకి దరిద్రం, ఫోను.
ఎలా అంటే హలో ఇది అనుకుంటున్నానండి ఏం చేయమంటారు, ముందు దీన్ని బలం కొట్టాలి, అప్పుడు అంతా సెట్ అవుతుంది. ఫోన్ ఉంది నీకు ఎందుకంటే నువ్వు నీ ఆత్మీయులతో మాట్లాడు, నీకు మంచి సొల్యూషన్స్ ఇస్తారు. సేవకులతో మాట్లాడు, నీకోసం ప్రార్థన చేస్తారు. నీ తోటి విశ్వాసులతో మాట్లాడు, దేవునితో ఎలా గడపాలో మీరు నేర్చుకోగలుగుతారు. ఏమైనా అంటే ఫోన్లు ఇస్తారు, చూస్తారు ఏమొచ్చింది, ఎక్కడికి రావాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు. మంచిగా వాడితే పర్వాలా, ప్రతిదానికి ఫోన్ అన్నామంటే నిన్ను కూడా ఫోన్ లాగే కప్పెడతాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు 1వ రాజుల గ్రంథంలో ఒక మాట అంటాడు 20వ అధ్యాయంలో, మీరు నా మాట వినకపోతిరి గనక, మీరు నాకు లోబడకపోతిరి గనక ఏం చేసిందంట, మీరు నాకు కోపము పుట్టించిరి గనక నేను మీ మీదకి సింహములను పంపితిని అన్నాడు. హల్లెలూయా. అంటే మన మీద ఇప్పుడు సింహాలు రావులేండి, సింహము లాంటి శ్రమలు ఏంటండి, సింహము లాంటి శ్రమలు వస్తాయి. దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుడి చెప్పే మాటలు లోబడక నువ్వు ఉంటే ఏం జరిగింది, శ్రమలు కాకపోతే ఏమో సంతోషం వస్తా నీకు దొరకదు. ఎక్కడ నీకు సమాధానం దొరకదు, సంతోషం దొరకదు. అందుకే భక్తుడు అంటాడు, పాట పాడాడు కదా, సంతోషము ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేదని జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరకది నీలోనే కనుగొన్నాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరినా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ దొరికిందంటే ఇలా వీళ్ళకి మరలా అది యేసయ్యలోనే దొరుకుతుంది. నువ్వేంత ఈ కొత్త మాజర్లో ఎతికినా, బందర్లో ఎతికినా, విజయవాడలో ఎతికినా, గుంటూరులో ఎతికినా, ఆఖరికి ముంబైలో ఎతికినా దొరుకుతుంది. ఎక్కడ ఎతకాలి? దేవుని దగ్గర ఎతకాలి. ఇదిగో నాకు మొరపెట్టు వారికి నేను అతి సమీపముగా ఉన్నాను అంటున్నాడు. నువ్వు మొరపెట్టట్లేదు, మరి నీకు సమీపంగా ఎట్లా వస్తుంది? చాలా మంది అంటారు, అన్నయ్య నేను మొరపెడుతున్నాను అన్నయ్య, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, దేవుడు ఎందుకు నా ప్రార్థన అడుగుతాడు. ముందు నీ లోపల ఏమున్నాయో చూసుకొని ఆయన అని చెప్తా. ముందు నీ లోపల ఏముందో చూసుకొని ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వినకపోతకుండా దగ్గర మన ఒంట్లో చెత్త పెట్టుకొని దేవుని దగ్గర అడిగితే ఇస్తాడా? మన హృదయంలో కపటం పెట్టుకొని దేవుని అడిగితే ఇస్తాడా? ఇలా బాగా వాయిస్తున్నారు మమ్మల్ని అనుకుంటున్నారేమో. నాకు మిమ్మల్ని వాయిస్తే నాకు వచ్చేది ఏం లేదండి. వాయించకపోతేనే దేవుడు నన్ను వాయిస్తాడు. కాబట్టి నువ్వు మొరపెట్టు, ఈయన రక్షిస్తాడు, నాకు కాదు. దేవుడు మొరపెట్టంటే నాకు పడతారేమో దాంట్లో. నేనేం చేయలేను, ఐఎమ్ సారీ అన్నాను తప్ప. ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన విడిపిస్తాడు. నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, ఇదిగో రా ఇప్పుడే యేసయ్య సన్నిధికి, ఆయన నిన్ను విడిపిస్తాడు.
ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకపోవడానికి రాయి రప్ప కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. చప్పటి కూడా దేవుడు నామ. ఆయన ప్రాణము కలిగిన దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. కానీ మనం మాట్లాడలేదు. మాట్లాడితే అయ్యో ఎక్కడ తాగుడు పని చేయమంటాడు దేవుడు. మాట్లాడితే ఎక్కడ సీరియల్ పని చేయమంటాడు దేవుడు. మాట్లాడితే ఎక్కడ నన్ను తిరుగుడు మానేయమంటాడు దేవుడు అనుకుంటారు. ఈరోజు చాలా మంది మందిరంలో కూర్చోకపోవడానికి కారణం అదే. మనలో ఉన్నవన్నీ ఎక్కడ మానేయమంటాడు దేవుడు అని చెప్పి మనము మందిరానికి వెళ్ళము. ఎవరికి నష్టము? ఎవరికి నష్టము మందిరానికి వెళ్ళకపోతే? చెప్పండి. నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు, నీ వ్యక్తిగత విషయాలు నువ్వు చూసుకుంటున్నావు, కానీ మందిరానికి వెళ్ళట్లేదు. మరి రేపటి రోజున కష్టం వస్తుంది, అప్పుడు గుర్తుకొస్తుందండి మందిరం. మనకి ఖచ్చితంగా గుర్తవుతుంది. చెప్తున్నాడా? సంతోషంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, ఇప్పుడు నీకు దేవుడు గుర్తుకురాడు. ఎప్పుడు గుర్తుకొస్తాడంటే నీ దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, సమస్తము కోల్పోయాను అనుకున్నప్పుడు అప్పుడు నీకు మందిరం గుర్తొస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న కృప ప్రార్థనా మందిరం గుర్తుకొస్తుంది. అప్పుడు నీకు బ్రదర్ విజయ్ కుమార్ గారు గుర్తుకొస్తాడు. ఇప్పుడు గుర్తుకురాదు నీకు. ఎప్పుడు గుర్తుకొస్తుందంటే సమస్తము కోల్పోయిన తర్వాత అన్నీ గుర్తుకొస్తుంది. అప్పుడు నీకు దేవుడికి మొరపెట్టాలనిపిస్తుంది. ఆపత్కాలంలో మనం ఏం చేయాలి? మొదటి పాయింట్ ఏం చేయాలి? నేను చివరిలో అడుగుతాను. నేనేం చెప్తానో చివరిలో అడుగుతాను. నాకున్న మంచి అలవాటు అది. ఫస్ట్ పాయింట్, మొదటిది ఏంటి? మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఏం చేయాలి? ఎవరికి? ఆయనకు పేరుందండి. ఆయనకు పేరుంది. దేవుడు అంటే నన్ను అనుకుంటారు, ఎందుకంటే నా పేరు దేవుడు కదా. ఆయన పేరు, ఆయన పేరుతో చెప్పండి. ఆయన పేరు అంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనము మొదపెట్టాలి. కీర్తన 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. చాలమ్మా. చూడండి ఏం చేస్తున్నారంటే మరలా ఒకసారి గుర్తంగా చదవండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. చాలమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు మహారాజు అంటే, నేను ఎలుగెత్తి ఏం చేస్తున్నాడంట? మొర పెడతా ఉన్నాడంట. మనకు మొర పెడతాం కదా, అబ్బా ఇప్పుడే ప్రార్థన చేయాలా, ఆగండి అంటారు. నీకు ఒక విషయం తెలుసా? ప్రార్థన ఊపిరంట, ప్రార్థన విజయం అంట, ప్రార్థన శక్తి అంట, ప్రార్థనే జీవితం అంట. ఒక ఆయన ముమ్మార్లు ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరైనా ముమ్మార్లు ప్రార్థిస్తారు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎవరైనా మన మధ్యలో ఉన్న దానియాలు కాదు, ఆయన వేరే ఉన్నారు. ఆయన బైబిల్లోనే కనబడుతుంది. ఇక్కడ ఉన్న దానియాలు అనుకోకండి. వచ్చే దినాల్లో ఆ బిడ్డ కూడా అలాగే మార్చబడును గాక. మరి ఆయనకి ఏం పని అండి? దానియాలకి ఏం పని? ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. అక్కడ ఉన్న రాజు వచ్చి, నేను దీపించిన దేవతకి పూలు లేను అన్నాడు. ఎప్పుడు 2000 అన్నాడు. వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయడా, తెచ్చుకొని ప్రార్థన చేశాడండి. ఈయన రాజు చూశాడు, రే తీసుకెళ్ళి వేయాలి సింహాల బోన్లు అన్నాడు. అంతే. ఏముంది ఆమ్లెట్ అనుకున్నాడు ఇంకా. కానీ ఏం జరిగింది? రాత్రి అంతా సింహాల బోన్లో ఉన్నాడు. కానీ ఏం జరిగిందండి? ప్రార్థన చేస్తా ఉన్నాడు రాత్రి అంతా. ఏం చేస్తున్నారు రాత్రి అంతా? దగ్గర చెప్పండి ఇంకొకసారి. ప్రార్థన. అంత నీరసంగా చెప్తున్నారు, ఆకలేస్తున్నా మీకు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాత్రంతా సింహాల బోన్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలం అయ్యేటప్పటికి రాజు బయటకు వచ్చి అన్నాడు, దానియేలా, ఓ దానియేలా, నాయన నువ్వు రాకు నాయన అని పిలుస్తా ఉన్నాడు దేవుడు. దానియేలా అన్నాడు.
రాజు చిరంజీవి ఉన్నదాకని పలుకుతూ అన్నాడు ఈయన. హల్లెలూయా. అప్పుడు ఆయన కలిగింది రాజుకి, నువ్వు సేవించుతున్న దేవుడే నిజమైన దేవుడు. చప్పట్లు కూడా దేవుడు నామం. ఇప్పుడు చెప్పండి, మనం సేవించుతున్న దేవుడు నిజమైన వాడా, ఉట్టి కల్పిత పాత్ర? నిజమైన వాడా, ఉట్టి కల్పిత పాత్ర? నిజమైన దేవుడు కదా. దేవుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగలు అంటే బయట కట్టినవి కాదండి, ఆయనలో ఉన్న తీగలు మనం కదా. కాబట్టి నాలో ఫలించని ప్రతి బొమ్మ ఏం చేస్తా అంటున్నాడు, పెరిగి అవతలేస్తున్నాడు. ఇక నీ బ్రతక అంటే ఇంకా మళ్ళీ నువ్వు వాడిపోయినట్టు ఉంటావు కానీ మళ్ళీ చిగురించలేవు. అందుకే ఇప్పుడు మొరపెట్టు. ఇప్పుడు మొరపెడితేనే రేపు నువ్వు రక్షింపబడగలుగుతావు. గత 3 సంవత్సరాల క్రితం భయంకరమైన ఆపద వచ్చింది మన భారతదేశానికి. మన భారతదేశానికినే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఆపద. ఏం ఆపద మనకు బాగా పరిచయం, అదిగా కరోనా అంట. కరోనాకు భయపడుతున్నాం కానీ కరుణించే కరుణామయుడికి భయపడలేదు. హల్లెలూయా. చూసారు, హల్లెలూయా చెప్పారంటే భయపడట్లేదు మేము దేవునికి అని అర్థం. ఆయన జాలిమంతుడు, ఆయన దీర్ఘశాంతులు అని అనుకుంటాం కానీ పెద్దోళ్ళు అంటారు సామెత, ముందుంది ముసల్లో పండుగ. మనకు ముందుంది, ఇప్పుడు కనపడదు, చివరి రోజునే కనపడుతుంది. ఇప్పుడు చాలా చివరికి వచ్చాం మనం, తెలుసా? చాలా చివరికి అంటే చివరికి వచ్చాం. ఇప్పుడే మొరపెట్టు. ఇప్పుడు మొరపెట్టలేదు అనుకో, నీకు మొరపెట్టే అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు. మొరపెట్టాలనుకున్నా నువ్వు మొరపెట్టలేవు. నువ్వు మొరపెట్టాలని మోకరించినప్పుడల్లా ఎవరో కూడా వచ్చి పొరలాగా కొడుతూ ఉంటాడు నేను. నువ్వు మొరపెట్టాలని నువ్వు మోకాలు వేసిన ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి నేను హింసిస్తూనే ఉంటారు. ఆనాడు యేసు ప్రభుని కదా హింసించినట్టుగా మనల్ని హింసిస్తారంట. వాక్యము కరువయ్యే దినాలు వస్తూ ఉన్నాయి. బైబిల్ దొరకదు, దేవుని మాటలు వినాలన్నా నువ్వు వినలేవు. కాబట్టి ఇదే సమయం, విను, చదువు, మొరపెట్టు.